ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన 3:21. నీ జీవితంలో ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇస్తూ నీ హృదయాన్ని యేసు ప్రభు కొరకు తెరిచినప్పుడు దేవుడు నీకు అత్యున్నత స్థానాన్ని కలుగచేస్తాడు. యేసు ప్రభు మన హృదయంలోనికి వచ్చినప్పుడు వెంటనే మన స్థాయి దానికదే మారిపోతుంది. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుంట చూచి నీకు భయపడుదురు. మన జీవితంలో ఇది నిజం. దేవుడు ఉన్నత స్థాయిని మనకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు సమర్పించాలి. తన కృప మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. యేసు ప్రభు కూర్చున్న చోట మనం కూర్చోబోయే మహిమకరమైన రోజు త్వరలో రాబోతుంది. యేసు ప్రభుని మాటలు గమనించండి. యేసు ప్రభుని కొరకు స్థలం సిద్ధపరచడం ఇది చిట్ట చివరి ప్రతిఫలం, బహుమానం కూడా. ప్రార్థన. యేసయ్యా, నా ప్రభువా, నాపై చూపిన అద్భుతమైన కృపకై కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగిపోతుంది. అగాధ లోయలో నుండి, దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినందుకు వందనములు. నిత్యత్వంలో నీతో పాటు పరిపాలించున్నట్లు నన్ను సిద్ధపరచు ప్రభు. యేసు ప్రభు ప్రశస్త నామమును ప్రార్థిస్తున్నాను. ఆమెన్.